హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కొత్తిమీర పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా కొత్తిమీరని బాగా వాష్ చేసుకుని ఈ విధంగా కాటన్ క్లాత్ మీద మనం ఆరబెట్టుకున్నట్టయితే తడి అంతా పోతుంది. ఒక నైట్ ఆరబెట్టుకుంటే మనకి మార్నింగ్కి ఈ విధంగా పొడి పొడిగా అవుతుంది. ఆ తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న కొత్తిమీర 2 కప్పులు, ఇంకా ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, చింతపండు, ఉప్పు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని తర్వాత పోపు కోసం అయితే మనకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా ఒక ఎండుమిరపకాయ యూస్ చేస్తాము. ఇవన్నీ కూడా మనం రెడీగా ఉంచుకున్నట్టయితే మనకి పచ్చడి తయారు చేసుకోవడం చాలా త్వరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెని తీసుకుని నూనె వేడైన తర్వాత ముందుగా రెడీగా ఉంచుకున్న ఎండుమిరపకాయలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్టయితే ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కొత్తిమీరను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి కొత్తిమీర చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది. అందుకని గరిటతో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్న చింతపండు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చింతపండుని కూడా వేసుకుని మనం ఫ్రై చేసుకోవడం వల్ల చింతపండు కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు త్వరగా గ్రైండ్ అవుతుంది. మనకి కొత్తిమీర అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అవుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్లోనే ఇలా ఉంచినట్టయితే మనకి కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఒకవేళ ఈ కొత్తిమీర బాగా ఎక్కువగా ఫ్రై అయిపోయింది అంటే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి కరెక్ట్గా మనం ఏ విధంగా అయితే ఫ్రై అవ్వాలి అనుకుంటామో ఆ విధంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా పొయ్యి మీదే ఇదే ప్యాన్లో ఉంచేసామనుకోండి, ఆ వేడికి ఇంకొంచెం ఫ్రై అవుతుంది. కాబట్టి మనం ఎలా ఫ్రై చేసుకున్నామో అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమా లేకపోతే సేమ్ ప్యాన్లో ఉంచేయడమా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిరపకాయలని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా కొత్తిమీర, ఆ కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం తీసుకున్నాం కదా జీలకర్ర, అందులో సగం జీలకర్ర దీంట్లో వేసుకోవాలి. అంటే పావు చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇంకా 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకుని పేస్ట్ లాగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పోపుకి రెడీ చేసుకుందాం. కొత్తిమీర ఫ్రై చేయడం కోసం ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా. ఒకవేళ కొంచెం అవసరం అవుతుంది అనుకుంటే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, ఒక ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పోపుని మనం తయారు చేసుకున్నాం కదా కొత్తిమీర పచ్చడి, దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి పోపు ఫ్లేవర్ అంతా కూడా పచ్చడికి బాగా పడుతుంది. ఇంకా మనకి సర్వ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా మనం ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకున్నట్టయితే మనం టిఫిన్స్లోకి కూడా ఇది యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. చూసారు కదండి, కొత్తిమీర పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.